అందరికీ మరణాత. దేవుని వాక్యం మనము ధ్యానించుకుందాము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సమయంలో తండ్రి నీ వాక్యం మేము ధ్యానించుచుండగా తండ్రి మా నోటికి నోరేయండి, మమ్మల్ని నడిపించి అడుగుచూ ఉన్నాం. ప్రభు, మా సొంతాత్మ మీరు మరుగు చేసి మీ పరిశుద్ధాత్మను మా మధ్యకు దింపి ప్రభు తండ్రి బిడ్డలైన వారందరికీ అర్థమైన రీతిలో బోధించమని మంచి బోధకుడిని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్యమును మనము ధ్యానిస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెనని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా అతని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అని ఉంది. అయితే దేవుడు ఆయనను ఆశీర్వదించారు గనుక గొప్పవాడాయను వాక్యం సెలవిస్తుంది. కనుక ఎవరినైతే దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారో వారు గొప్పవారు అవుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఈ వాగ్దాన పుత్రుని దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు దేవుడు, నీకు నేను కుమారుని ఇస్తాను, ఆ కుమారుని నేను ఆశీర్వదిస్తాను, ఆయనను ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సంతానం అంతా ఆయన ద్వారా వస్తారని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక, ఈ నమ్మదగిన దేవుడు నమ్మకమైన కార్యములు చేసేవారై ఉన్నారు గనక ఆ వాగ్దానమును దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేసుకుని ఈ రోజున దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానమును నీ పట్ల నేను నెరవేరుస్తాను అంటున్నారు. ఈ 26వ అధ్యాయాలు మనం చూస్తే 3వ వచనం చూస్తే, ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయుండు, నిన్ను ఆశీర్వదించదును. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములను ఇచ్చి నీ తండ్రిని అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రాలను నీ సంతానం విస్తరింపచేసి ఈ దేశములని సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆశీర్వదింపబడును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు దేవుడిని మనం చూస్తే ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అంటే నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానమును నీ పట్ల నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాను గనుక ఈ దేశంలో నువ్వు విడిచిపెట్టి వెళ్ళవద్దు, ఈ దేశంలో నువ్వు పరవాసివై ఉండుము, ఇక్కడే నేను దీవిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇస్సాకు ఏం చూస్తున్నాడంటే, ఐగుప్తు దేశం వెళ్ళాలని ఆశపడుతున్నాడు కనుక అక్కడికి మీరు వెళ్ళవద్దు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, అక్కడే నేను ఆశీర్వదిస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుల, మన జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మనము జ్ఞాపకం చేసుకుంటే మనం ఎక్కడ ఉన్నా సరే దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడని మనం సెలవిస్తూ ఉన్నారన్నమాట. మనం ఏ చోట ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయనకు మనం ఇష్టమైతే, ఆయన ఇష్ట ప్రకారం నడుచుకుంటే, ఆయనకి ఇష్టమైన జనాంగములుగా మనం ఉంటే, మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అడవుల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు ఆశీర్వదించేవాడు అయి ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు. ఈ వాక్యం మనకు రుజువు చేస్తూ ఉంది. కనుక గెరారు దేశంలో పరవాసి ఉన్న ఇస్సాకు దగ్గరికి దేవుడు దిగివచ్చి, ఇక్కడ నీవు నివాసము చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. అలాగనే ఇస్సాకు కూడా దేవుని మాటకు లోబడి ఆ గెరారు దేశంలో ఆయన నివాసము చేస్తూ ఉండగా దేవుడు వారిని ఆశీర్వదించని వాక్యం సెలవుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇస్సాకు జీవితంలో దేవుడు చేస్తున్న మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అబ్రహాముకు 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇస్సాకును దేవుడు వారికి వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. అయితే ఈ వాగ్దాన పుత్రుడిగా ఇచ్చిన తర్వాత అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు, నీ గర్భవాసం పుట్టిన నీ బిడ్డ ఈ ఇస్సాకు ద్వారానే సమస్త జనములు నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. సమస్త జనములు నీలోంచి వస్తాయని చెప్పారు దేవుడు. నువ్వు జనములకు తండ్రిగా మారుస్తాను. నువ్వు అబ్రాము కదా, అబ్రహాముగా నేను మారుస్తున్నాను అన్నాడు దేవుడు. అబ్రహాము అంటే జనములకు తండ్రిగా నేను చేస్తున్నానని సెలవిచ్చాడు దేవుడు. అలాగను వాగ్దానం చేసి వాగ్దాన పుత్రుడిగా ఉన్న ఇస్సాకుని దేవుడు విడిచిపెట్టకుండా ఆయనను కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన యుక్త కాలం వచ్చినప్పటికీ ఆయనకు ఆ స్వజనంలోంచి, సొంత జనాంగంలోంచి కుమార్తెను తీసుకుని వచ్చి రెబ్కాని వివాహం చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇస్సాకు ప్రార్థనాపరుడని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన రెబ్కా వస్తూ
కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశాడండి, పొలములోనూ ధ్యానించ మొదలుపెట్టునని సెలవిస్తుంది. అంటే జ్ఞానపరుడు, ప్రార్థనాపరుడు, విశ్వాసము కలిగిన వాడే ఉన్నాడు గనక, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారు గనక ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదాలు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే విధేయత కలిగిన కుమారుడు అబ్రహాము ఆయన బలివ్వటానికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు, ఆయన చేతిలో కట్టెలు పట్టుకుని వెళ్తున్నప్పుడు అంటున్నాడు, అయ్యా అన్నీ ఉన్నాయి తండ్రి, మరి బలివ్వటానికి బలిపశువు ఏదంటే అప్పుడు ఏమన్నాడు అండి ఆయన, తండ్రి అయిన అబ్రహాం ఏమంటున్నాడు, యెహోవా చూచుకొనని కొండ ఎక్కి ఆ కట్టెల మీద ఆ కుమారుని మరి పరుండబెట్టి మరి చంపటానికి అంటే బలి ఇవ్వటానికి కత్తి ఎప్పినప్పుడు కూడా తండ్రి విధేయతగా ఉండి, నన్ను చంపుతున్నావేంటి, నన్ను నరుగుతున్న మాట కూడా అనకుండా ఎంత విధేయత చూపించాడో తండ్రి అలా మనం చూస్తూ ఉన్నాం. అంత విధేయత కలిగిన కుమారుడు గనక, అంత భయభక్తులు కలిగిన కుమారుడు గనక, విశ్వాసము కలిగిన కుమారుడు గనక దేవుడి నుంచి రావాల్సిన ఆశీర్వాదములు పొందుకుంటున్నాడని వాక్యము సెలవిస్తుంది. అయితే ఆయన బాల్య దినములు గడిచాయి, యవన ప్రాయం వచ్చింది, వివాహం జరిగింది. అక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది ఏంటంటే, ఇస్సాకుకు వివాహం జరిగేటప్పటికి ఆయన వయసు 40 సంవత్సరములని వాక్యం సెలవిస్తుంది. 40 సంవత్సరాల వయసులో ఆయనకు వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయన భార్య, ఇస్సాకు భార్య రెబ్కా గొడ్రాలై ఉందని వాక్యం సెలవిస్తుంది. అంటే సంతానము కలగలేదు. ఎన్ని సంవత్సరాలు సంతానము కలగలేదు అంటే 20 సంవత్సరాల వరకు సంతానం లేకుండా ఉన్నారు. అప్పుడట ఆ భార్య నిమిత్తము సంతానము కావాలని ఎవరు ప్రార్థన చేస్తారంటే ఇస్సాకే ప్రార్థన చేస్తారు. ఇస్సాకు గారు తన భార్య నిమిత్తము ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు రిబ్కా యొక్క గర్భమును తెరిచారని వాక్యమే సెలవిస్తూ ఉంది. అయితే రిబ్కా యొక్క గర్భము తెరిచినప్పుడు ఆయనకు చక్కని బిడ్డలను ఇచ్చారు. ఆ బిడ్డలు పుట్టేటప్పటికి ఇస్సాకు గారి వయసు 60 సంవత్సరములు సెలవిస్తుంది. అయితే 60 సంవత్సరాల ప్రాయములో ఆయన సంతానము కలిగి ఉన్నారు. ఇలాగన వారు సంతానం పుట్టిన తర్వాత వారు ఎదుగుతూ ఉన్నారు. అలాగన వారు ఆ దేశాలు వెళుతూ ఉన్నప్పుడు ఇప్పుడు గెరారు దేశంలోకి వచ్చి నివాసం చేస్తూ ఉన్నారు. ఈ గెరారు దేశంలోకి వచ్చి నివాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ఇది పరాయి దేశం అని చూడొద్దు, వేరే దేశం అని చూడొద్దు, ఈ పరవదేశంలో పరవాసిగా నువ్వు ఉంటే నిన్ను నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ప్రియ సంగమా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని కలిగిన నీవు, దేవుని నమ్ముకున్న మనము, దేవుని ఆశ్రయించిన మనము, దేవుని మీద ఆధారపడిన మనము, మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మనం భయపడవలసిన అవసరం లేదు, దిగుడు పడవలసిన అవసరం. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, గడాంధకారంలో నువ్వు ఉన్నా సరే నిన్ను ఆదరిస్తానంటున్నారు దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నా, అగాధపు చీకటిలో ఉన్న, లోయల్లో ఉన్న కూడా నేను ఆదుకునే దేవుడు అని సెలవిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకునే మనము, ఆయన మీద ఆధారపడి ఆయనే దేవుడని, ఆయనే సర్వస్వమని, ఆయనే మనకు అండని మనం నమ్ముకుని ఆయన మీదే మనం ఆధారపడి జీవించినప్పుడు తప్పక మన పట్ల గొప్ప కార్యములు చేసేవాడై ఉన్నాడు దేవుడు. ఆయన సమస్తమును చేయగల దేవుడు, ఆయన సమస్తమును సృష్టించిన దేవుడు, సమస్తమును కలుగజేస్తున్న దేవుడు. మనకి ఏమి కావాలో, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఇవ్వగలవారై ఉన్నారు కనుక మనం ఏమి అడిగినా ఆయనకు ఇచ్చివేయనో తండ్రి అంటున్నారు ఆయన. నువ్వు ఏది అడిగినా ఇచ్చివేస్తారు ఆయన. ఎప్పుడు అడిగితే ఇస్తారు ఆయన అంటే ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి, దేవుని ఎడల మనం విధేయతలు కలిగి, ఆయన ఎడల భయము కలిగి, భక్తి కలిగి జీవించినప్పుడు తప్పక దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేసేవారై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ గెరారు దేశంలో వాళ్ళు నివసిస్తున్నారు. ఆ దేశ ప్రజలు అంత మంచివారు కాదని అక్కడ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ దేశ ప్రజలు మంచివారు కాదు కనుక ఈయనకు ఒక భయం పుట్టుకుంది. ఏం భయం అంటే, నా భార్యను బట్టి ఈ దేశ ప్రజలు నన్ను చంపుతారేమో అన్న భయం కలిగి ఆమెతో అంటున్నారు. ఆమెతోని, అమ్మ ఇవి ఇక్కడ ఎవరైనా అడిగితే నువ్వేమని చెప్పాలి, నన్ను చెల్లి అని చెప్పు, నన్ను అన్నాను చెప్పు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ భార్యను బట్టి నన్ను చంపుతారేమో అన్న భయం ఆయనకు కలిగింది. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానం పట్టుకుని వచ్చిన ఇస్సాకు, ఎందుకంటే ఎవరి వాగ్దానం ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఇస్సాకు పట్ల ఉంది కనుక నా దేవుడే నా పక్షముగా ఉండి, నా దేవుడే నాతో ఉండి, నా దేవుడే నా పక్షము నడిపిస్తూ ఉండగా నాకు భయం ఏంటి అన్న ధైర్యంతో ఆయన రావాలి. కానీ ఈ లోకంలో ఉన్న ఆ పరిస్థితులను బట్టి, లోకాన్ని బట్టి, లేక మానవుడుగా ఉన్నాడు కనుక ఆ మానవ రూపంలో ఉన్న ఆయనకున్న సమస్త ఆ సంకోచం బట్టి ఏం చేస్తున్నట్టే కొద్దిగా భయపడి ఆ ఊరి ప్రజలకు భయపడి చెల్లి అని చెప్పమంటున్నారు. అయితే ఆమె చెల్లి అని చెప్పింది ఆ ప్రజలకు భయపడి. అలాగని చెప్పిన తర్వాత వారు ఏమవుతున్నారు అంటే, వారి భార్యాభర్తలు గనక ఏదో ఒక రోజు వారు మరి చక్కగా ఉండడము మరి జరుగుతూ ఉంటుంది కనుక ఒకనొక సమయంలో ఇస్సాకు తన భార్యతో సరసమాడుట ఎవరు
ఎవరు చూచారు అంటే ఆ దేశ రాజు చూచాడు. దేశం యొక్క అభిమేలకు రాజు చూచి ఆయన అంటున్నాడు కదా, పిలిచాడు. ఆయన చూచి ఆయన కిటికీలో చూడగా వీళ్ళు ఏం చేస్తున్నారట, సరసమాడుతూ ఉన్నారంట. ఏ వయసులో వీళ్ళకి అప్పటికే 60-70 సంవత్సరాలు వచ్చేసి ఉండొచ్చు. అలాంటి వయసులో కూడా చక్కగా వారు ప్రేమ కలిగి జీవిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇస్సాకు రెబ్కాల యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, వారు ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. ఎంత వయసున్నా చక్కగా మరి ఒకరి యొక్క ప్రేమ కలిగి, ఒకరి యొక్క విధేయత కలిగి, గౌరవ మర్యాదలు కలిగి వారు జీవిస్తూ ఉన్నామనుకోండి, మన కుటుంబాల్లో ఎంత మంచిగా ఉంటుంది. కుటుంబం చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే భార్యాభర్తలను దేవుడు కలుగ చేస్తాడు, వారు ఏక శరీరంగా ఉండాలన్నారు. ఎప్పుడు వారు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక వీరి జీవితంలో చూస్తే మనము ఇస్సాకు రెబ్కాల యొక్క జీవితం చూస్తే వారు ఇంత వయసు వచ్చినా చాలా మరి ప్రేమ కలిగిన వారే ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రేమ, అనురాగములు ఎప్పుడైతే వారి మధ్యన ఉంటాయో, భార్యాభర్తల మధ్యన ఉంటాయో, ఆ కుటుంబం చక్కగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన జతను మనం ప్రేమించుకోవాలి. దేవుడు మనకిచ్చిన మరి సాటి అయిన సహాయాన్ని మనం గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. ఒకరి దగ్గర గౌరవ మర్యాదలు కలిగి జీవించుకుని గౌరవించుకున్నప్పుడు ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉంటుందని ఇక్కడ రెబ్కా ఇస్సాకుల యొక్క మరి దాంపత్యాన్ని చూస్తే మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చక్కగా మరి మాట్లాడుతున్నాడు. వారు సరసమాడుట అంటున్నారు. నిజమే, వయసుతో సంబంధం ఏముంది? ప్రేమ కలిగి మాత్రం జీవించాలి. ఎందుకంటే ప్రేమమయుడు దేవుడు. ప్రతి ఒక్కరు ప్రేమను చూడాలని ఆశపడుతున్నాడు ఆయన, ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన, ప్రేమను పంచమని చెబుతున్నాడు ఆయన. మరి మనల్ని నమ్మి వచ్చిన వారిని మనం ప్రేమించకపోతే, మనం నమ్మి వచ్చిన వారితో మనకు మరి సంతోషంగా ఉండకపోతే ఇంకా కుటుంబంలో శాంతి ఎలా ఉంటుంది, సమాధానం ఎలా ఉంటుంది? కనుక ప్రియ సంఘమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి దేవుని నామంలో మనం చెప్పేది ఏంటి అంటే మనం ఒకరి లేక ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన జతను మనం గౌరవించుకోవాలి, ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వారిని దేవుడు అంటున్నాడు, తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు అన్నారు. కనుక దేవుడు ఏర్పాటు చేసిన వారిని మనుష్యులు వేరు చేయకూడదని కూడా వాక్యం సెలవిస్తుంది. కనుక మరి మన మధ్యకి ఎవరిని రానివ్వకూడదు, ఎవరి మాట మనం వినకూడదు, ఒకరిని ఒక నమ్మకం కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు రెబ్కాలు చాలా ప్రేమ కలిగి ఉన్నారు. ఒక చక్కని మరి దాంపత్య జీవితంలో ఉండగా ఇది చూసిన అభిమేలకు మరి ఇస్సాకును పిలిచి అంటున్నాడు కదా, మరి నువ్వెందుకు నా దగ్గర అబద్ధం చెప్పావు? ఆమె నీ భార్యే కదా, మరి నీ భార్యను మరి చెల్లి అని ఎలా చెప్పావు? నన్ను ఎందుకు నువ్వు మోసపుచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడు అంటున్నాడు ఇస్సాకు, అయ్యా, ఈ దేశ ప్రజలు మరి నా భార్యను బట్టి నన్ను చంపుతారేమో, నేను భయం వేసింది, అందుకే నేను ఇలా చెప్పానని మరి జవాబు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి మరి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితి అబ్రహాం జీవితంలో కూడా జరిగింది. అబ్రహాం శారాలు కూడా ఆ గెరారులో మరి ఈ గెరారు ప్రదేశంలో నివాసం చేస్తున్నప్పుడు కూడా మరి శారాని అభిమేలకు రాజు తీసుకుని వెళ్ళిపోయి తన భవనంలో పెట్టినప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు ఏమని, ఆమె జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఆమెను విడిచిపెట్టు అని, లేకపోతే మీరు నిశ్చయంగా చంపబడతారని చెప్తున్నాడు. అదే మళ్ళీ పరిస్థితి, అదే ఒక పరిస్థితి ఇక్కడ ప్రవేశించింది ఇస్సాకు జీవితంలో కూడా కనబడుతూ ఉంది. అయితే ఆ రాజు అంటున్నాడు, వారి ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు ఏమనంటే, ఈ మనుష్యుని జోలికి, వీరి జోలికి ఎవ్వరూ వెళ్ళవద్దు, వారిని ఏమి చేయొద్దు, వారిని ఏమన్నా చేస్తే వారి జోలికి వెళ్ళిన వారిని నేను చేస్తాను, నిశ్చయముగా మరణశిక్ష ఉంటుందని ఆజ్ఞాపించేశాడు. మరి ప్రియ సంఘం మనం గమనిస్తే దేవుని ఏళ్ళ మనం భయం కలిగి, దేవుని ఏళ్ళ మనం విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం ఎక్కడ ఉన్నా మనల్ని కాపాడగలవాడు ఆయనే ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితులు, శత్రువుల దగ్గర మనం ఉన్నా కూడా దేవుడు మనల్ని రక్షించేవాడే ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము చూడవలసిన వారమే ఉన్నాం. ఎందుకో తెలుసా? వీరు పరాయి దేశంలో ఉన్నారు, పరాయి రాజు పంచన ఉన్నారు, అయినా సరే జీవము గల దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మహిమ గల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఇస్సాకు పక్షముగా ఉన్నాడు గనుకే అక్కడ ఆ రాజుకు దేవుడు ఆజ్ఞాపించి ఆ మనుషుని జోలికి వెళ్ళొద్దన్న మరి నీతి సూత్రాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రభు సంగమ, మనము కూడా అలా ఉంటున్నామేమో, శత్రువుల మధ్య ఉంటున్నామేమో, పరాయి వారి మధ్య ఉంటున్నామేమో, మనకిష్టం కాని జనం మధ్య మనం నివాసం చేస్తున్నామేమో, భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎవరి దగ్గర ఉన్నా, ఏ పరిస్థితులున్నా, ఎలాంటి చోట నివాసం చేసినా కానీ నిన్ను రక్షించగల దేవుడు, నిన్ను కాపాడగల దేవుడు, నిన్ను కరుణించగల దేవుడు నీ పక్షముగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ
ఉన్నాడు. ఎందుకంటే మనల్ని కలుగు చేస్తున్న వాడు మరి బలమైన దేవుడు. ఆయన మన పక్షముగా పోరాడగలవాడు. మనం కృంగవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, మనము నిరాశపడవలసిన అవసరం లేదు. మాట్లాడుతున్నాం, మన శ్రమలో అవ్వచ్చు, దుఃఖములో అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, కష్టములు అవ్వచ్చు, మనకున్న సమస్యలలో అవ్వచ్చు, అనారోగ్యములు అవ్వచ్చు, లేక నీటిలో నీవే పరాయి వారిగా ఉండొచ్చు, నేను ఎవరైనా వెలివేయవచ్చు, నీతో ఎవరైనా మాట్లాడకపోవచ్చు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నీతో మాట్లాడగల దేవుడు నీకున్నాడని మనం నమ్మవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఎందుకంటే మన పక్షము గనవాడు దేవుడు గనక, ఆయన నిజమైన దేవుడు, మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, మన కొరకు సమస్తము చేయగల దేవుడు అయి ఉన్నాడని ఈ వాక్యం సెలవిస్తుంది. అలాగన దేవుడు ఇస్సాకు పక్షముగా కార్యము చేసి అబీమెలెకును ఆయన హెచ్చరిస్తే ఆయన ప్రజలందరికీ చెప్పాడు, వీళ్ళ జోలికి మీరు ఎవ్వరూ వెళ్ళవద్దని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఆయన ఈ దేశంలో ఈ ప్రదేశంలో మీరు చక్కగా మీరు ఉండొచ్చు, చక్కగా మీరు బ్రతకొచ్చు అన్నప్పుడు అప్పుడు ఆ దేశంలో మరి విత్తనం వేశారంటే ఎవరు? ఇస్సాకు గారు విత్తనము వేయగా ఆ సంవత్సరము నూరంతల ఫలము, నూరంతల పంట మరి పొందుకున్నారని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే మనం ఎక్కడ ఉన్న దేవుడు దీవించగలవారై ఉన్నారు. నువ్వు ఎక్కడ విత్తనం వేసినా నిన్ను బలపరచగలవాడై ఉన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుని హస్తం మన మీద ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు, దేవుని చేతి నీడలో మనం ఉన్నప్పుడు, ఆయన చేతుల కింద మనం ఉన్నప్పుడు, ఆయన రెక్కల చాటును మనం ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా దేవుడు కాపాడగలవాడని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇస్సాకు ఎక్కడ ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా, పరవాసిగా ఉన్నా దేవుడు ఆయనతో ఉన్నారు గనక, దేవుని కృప ఆయనతో ఉంది గనక, దేవుని హస్తం ఆయన తోడై ఉంది గనక ఆయన విత్తనం వేయగా నూరంతల ఫలము ఆయన పొందుకున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగేనట అతనిని ఆశీర్వదించడం గనక ఆ మనుషుడు గొప్పవాడు. ఎవరు ఆశీర్వదించారు? యెహోవా అతనిని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడన్నారు. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనం బలపరిస్తే, దేవుడు మనం కోరుకుంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం ఎక్కడ ఉన్న గొప్పవారిగా దేవుడు చూపించేవాడై ఉన్నాడు. ఒకసారి మనం అనుకుంటున్నామేమో, మనం ఏమీ లేని వారు అనుకుంటున్నామేమో, లోకంలో తక్కువగా ఉన్నామనుకుంటున్నామేమో, మనుషుల మధ్యన మనం చులకనగా ఉన్నామనుకుంటున్నామేమో, ఎవరు మనం లెక్క చేయట్లేదు అనుకుంటున్నామేమో, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నామేమో, నా బ్రతికేంటి అని అనుకున్నాం. మనం భయపడవలసిన అవసరం ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ప్రేమ కాదు కానీ నిన్ను ప్రేమించేవారు నీ దేవుడై ఉన్నాడు. నీ దేవుడు ప్రేమ కన్నా గొప్పది ఈ లోకంలో మనకి ఏదీ లేదని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని ప్రేమ కన్నా, దేవుని శక్తి కన్నా మనల్ని బలపరిచేది లోకంలో ఏదీ లేదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ వాక్యం మనం చూస్తే ఆయన కృప, దేవుని యొక్క కృప ఇస్సాకుకు తోడై ఉన్నది కనుక ఆయన విత్తనం వేయగానే నూరంతల ఫలం పొందుకున్నారు. అలాగనే ఆయన కృప మనలో ఉంటే, ఆయన ప్రేమ మనలో ఉంటే, మనము ప్రార్థన చేయగానే, మనం మొక్కుకోగానే, మనం దేవుని అడగగానే ఆయన కుమ్మరించేవారై ఉన్నారు. ఆయన ఆకాశవాకిని విప్పేవారై ఉన్నారు. సమస్త దీవెనతో, సమస్త ఆశీర్వాదంతో మనం బలపరిచేవారై ఉన్నారు. కనుక మనం ఏం చేయాలి? నిలకడగా ఉండాలి, నిశ్చితముగా ఉండాలి. ఎక్కడ మనం ఉన్నామో అక్కడే స్థిరముగా ఉండవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? ఈ దేశంలో ఉండు, ఇక్కడే ఉండు, ఈ చోటే ఉండు, ఇక్కడే ఉంటే నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావు, ఏ జీవము కలిగిన దేవుడు, అక్కడే నువ్వు ఉండు, అక్కడ నిలిచి చూడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు, ఎక్కడ ప్రార్థించుకుంటున్నావు, ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావు, ఏ విశ్వాసగా నువ్వు ఉంటున్నావు, ఏ సంఘంలో ఏ యాజకుడి దగ్గర నువ్వు విశ్వాసగా ఉంటున్నావు, అక్కడే నిలిచి చూడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు కాదు, ఇక్కడికి పరుగులెట్టడం కాదు. నిన్ను రక్షించిన వారి దగ్గర, నిన్ను బలపరిచిన వారి దగ్గర, నీవు ఆత్మీయంగా నిన్ను ఎవరైతే పోషిస్తున్నారో, వాక్యానుసారంగా నిన్ను ఎవరైతే తీర్చిదిద్దుతున్నారో, ఏ సంఘంలో నువ్వు బలం పొందుకున్నావు, ఏ సంఘంలో అయితే నువ్వు ఆశీర్వదింపబడ్డావు, ఏ సంఘంలో అయితే ప్రార్థన జీవితంలో ఎదుగుతూ ఉన్నావు, ఆ సంఘములో ఆ యాజకుల దగ్గర నువ్వు నిలిచి ఉంటే, నువ్వు కనిపెట్టి ఉంటే దేవుని నిన్ను ఆశీర్వదిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సంఘమా, ఆలోచించండి. మనం అక్కడికి పరిగెట్టవలసిన వారము కాదు, అందరి చోట్లకి తిరగవలసిన వారము కాదు. మనకంటూ ఒక నీతి ఉంది, మనకంటూ ఒక కట్టడి ఉంది, మనకంటూ ఒక నియమం ఉంది. ఆ నియమమును, ఆ కట్టడిని మనం అనుసరించినప్పుడు కార్యం చేస్తున్న దేవుడు. ఇక దేవుడు ఒక మాట అంటున్నాడు, నీ తండ్రిని అబ్రహాము నిబంధనలను ఆచరించి, నేను చెప్పిన నిబంధనల ప్రకారం, నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం, నేను చెప్పిన నియమముల ప్రకారం ఆచరించి నడుచుకున్నాడు.
దీవిస్తున్నాడు కనుక నేను దీవిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మనము కూడా అలాగన ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన చెప్పిన బోధలు మనం విని, ఆయన మాటకు లోబడి మనం నడిచినప్పుడు తప్పక దేవుడిచ్చే ఆశీర్వాదములు మనం చూస్తామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, తప్పిపోవలసిన వారము కాకుండా, తిరిగిపోవలసిన వారము కాకుండా, ఏమీ జరగట్లేని నిరాశపడిపోయే వారము కాక నిరీక్షించేవారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు 20 సంవత్సరములు నిరీక్షిస్తే సంతాన భాగ్యం పొందుకున్నాడు. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షిస్తే సంతాన భాగ్యం పొందుకున్నాడు. మరి ఈ రోజున నీవు అంటి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అలాగనే దేవుడికి మాట అంటున్నాడు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చేను అంటున్నాడు. మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకనంట క్రమముగా దేవుడు ఏం చేస్తున్నాడు? అభివృద్ధి పరుస్తూ వచ్చాడంట. ప్రియ సంగమా, ఆలోచిద్దాం. దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మన కుటుంబాల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడు అంటే దేవుని ఇలా మనం నిలిచి ఉండి ఆయన ఇలా మనము మరి నిరీక్షణ కలిగి ప్రభు ఉన్నారు, నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడిని మనం నమ్మి కనిపెట్టి విశ్వసించినప్పుడు తప్పక దేవుడు కూడా మనల్ని ఏం చేస్తుంటాడు తెలుసా అండి? మనము గొప్పవారం అయ్యేంత వరకు క్రమంగా మనల్ని కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ దేవుడు మనం ఎక్కడ చేరుకోవాలో, ఏ స్థానంలో చేరుకోవాలో, ఎంత ఉన్నతమైన స్థానంలో అంత ఉన్నతమైన స్థానంలో వెళ్ళేంత వరకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? నడిపించేవారై ఉన్నారని వాక్యంతో మనతో మాట్లాడుతుంది. ఎప్పుడు ఆయనతో విశ్వాసము కలిగి, భక్తి కలిగి జీవించినప్పుడు, కుటుంబ వ్యవస్థలో సంతోషం మనం విన్నప్పుడు, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, మన వారిని మనం ప్రేమించినప్పుడు, మన కుటుంబాలను మనం ప్రేమించుకున్నప్పుడు, మన సంఘాలను మనం ప్రేమించినప్పుడు, మన సహోదరులను మనం ప్రేమించినప్పుడు, అందరి ఇలా ప్రేమ కలిగి జీవించినప్పుడు, అందరినీ మనము కనికరించినప్పుడు, అందరి ఇలా మనం జాలి కలిగి జీవించినప్పుడు, ఆయన చెప్పిన ప్రకారము 10 ఆజ్ఞలో దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు దేవుడు తప్పక మనం దీవించేవారని వాక్యం సెలవిస్తుంది. క్రమంగా ఇస్సాకును దేవుడు అభివృద్ధిలోనికి తీసుకువచ్చారు. అలాగనే మన జీవితాలు కూడా దేవుడు క్రమంగా అభివృద్ధిలోనికి తీసుకువచ్చేవారని వాక్యము మన పట్ల మనతో మాట్లాడుతుంది. ఈ సంఘంలో ప్రియ సంగమా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మనం అంధకారంలో ఉన్నామా, చీకటి శక్తులతో బంధింపుడున్నా, లోకములో ఉన్నామా, పాపంలో ఉన్నామా, వాటన్నింటినీ విడిచిపెట్టి మన స్నేహము దేవునితో తప్ప లోకంతో కాదు. లోకానికి మనకు వైరముని దేవుడు కలుగు చేస్తున్నాడు కనుక లోక స్నేహం మనకు మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, మనల్ని మనం ఆలోచించుకుంటూ, మనల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఏ స్థితిలో మనం ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం లోకం చూస్తే మహా భయంకరంగా ఉంది. భయంకర పరిస్థితులు మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి స్థితిలో మనం ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఎలా నడుస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, దేవుని మనం ఎలా వెల్లడి చేస్తున్నాము, దేవుని క్రియలు మనం ఎలా చూపిస్తున్నాము, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు, ఆత్మ కార్యములు చేసే దేవుడు, ఆత్మ తండ్రి మనతో మాట్లాడేది ఏంటి? మన హృదయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. లోకంలో మనం ఎలా జీవిస్తున్నాము, క్రీస్తు ప్రేమను ఎలా చాటుతున్నాము, ఆయన ప్రేమను మనము మరి అనేక మందికి పంచుతున్నామా, లేక వ్యర్థం చేస్తున్నామా? మన పనులను బట్టి, మన క్రియలను బట్టి, మనం చేస్తున్న మరి అపరాధములను బట్టి, లేక వ్యతిరేక శక్తులను బట్టి, వ్యతిరేక పనులను బట్టి దేవుని నామాన్ని మనం అవమానపరుస్తున్నామా, లేక దేవుని నామాన్ని మనం ఘనపరుస్తున్నామా? ఆలోచించవలసిన వారమని దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ప్రియ సంగమా, నిరాశపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ దగ్గర దిగివచ్చేవాడు ఆయన, నీ దగ్గరకు వచ్చి నిన్ను లాలించేవాడు, నిన్ను ప్రేమించేవాడు దేవాతి దేవుడై ఉన్నారు కనుక ఆయన మాటలు మనం లోబడి, ఆయన మాటలు మనం విని, ఆయనలో మనం నడుచుకుంటూ, ఆయన చెప్పిన విధంగా మనం జీవిస్తే ఆయన ఆశీర్వాదం చూస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు వాక్యం మనం సెలవిచ్చేది ఏంటంటే కనిపెట్టాలి. మనము ఆయన పాదాల దగ్గర కనిపెట్టాలి. ఇస్సాకు కనిపెట్టాడు, గెరారులో ఆయన కనిపెట్టాడు. ఆ గెరారు దేశంలో కనిపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చాడు, మాట్లాడాడు. నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, అనేకమైన జనములకు ప్రభు నిన్ను నీ జనములు ఆశీర్వదింపబడేవారిని చేస్తున్నట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించేవారిగా చేస్తాడు. కానీ మనల్ని ఒకరిని ఆశీర్వదించేవారుగా దేవుడు మనల్ని పెడతానంటున్నాడు కనుక ఆ ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే దేవుని మాట మనం వినాలి.
దేవునికి మనం లోబడి ఉండాలి. సమస్తం విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. మన నోటి ద్వారా పాపం ఉండకూడదు, కంటిలో పాపం ఉండకూడదు, మనం మాట్లాడే మాట ద్వారా పాపం యూనిట్ ద్వారా మాట. ఈ రోజుల్లో మనం చూస్తే భయంకరమైన రోజుల్లో ఎవరు నమ్మాలో కూడా తెలియని పరిస్థితులు మన ప్రక్కన ఉన్న వారి మనం మోసం చేసే పరిస్థితులు మనం ఉన్నాం. నమ్మించి మోసం చేసి మనవారే, మనం ఎవరిని నమ్ముతామో మనం ఎవరైతే మనకు ఇష్టమైన వారు అనుకుంటామో, ఎవరైతే ఇదే మన ప్రాణం అనుకుంటామో వారే మనల్ని మోసం చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఏది మంచి ఏది చెడు, ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యమే సరైనది. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడారు, అందరి బట్టి వందనాలు. విన్న వాక్యం ద్వారా దాన్ని మమ్మల్ని బలపరిచి శక్తినిచ్చి ఏ మాటలైతే ప్రభువా మేము విన్నామో వాటిని మరో దేవుని భద్రము చేసుకుని ఆ విధముగా విశ్వాసము కలిగి ప్రభువాన్ని నిరీక్షించి నీ నమ్మకం కలిగిన జీవించి మీరిచ్చే ఆశీర్వాదం పొందుకునే ధన్యత మెల్లరకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు. విన్న వాక్యం మమ్మల్ని బలపరిచి అయ్యా మేము ప్రభువా తండ్రి నేను జారిపోక పడిపోక నీలో సాగిన ధన్యత మెల్లరకు దయచేయమని వాక్యమే మా మధ్యకి దిగొచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచిన యేసు వారి నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఏం పేరమ్మా? శేఖర్ గారికి యాక్సిడెంట్ అయింది. ప్రభువా బాగుంటే సాక్షి చెప్పుకుంటాం, సాక్షి చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. మరి ఆ కుమారునికి సంపూర్ణ స్వస్థత దేవుడి వారిని ప్రార్థన చేద్దాం. రాజు చొప్పెల్లా మరి యాక్సిడెంట్ అయింది. రాఘవమ్మ గారు మనవడు కాలు విరిగింది, ఆపరేషన్ చేయించారు, స్వస్థత ఇచ్చారు దేవుడు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. దుర్గా చెముళ్ళంక వారి బిడ్డకి మరి చాలా ప్రాణాపాయం అయిపోయినట్టుగా అయినప్పుడు స్కానింగ్ చేసి డాక్టర్లు చాలా ఇబ్బంది అన్నారు. కానీ ఆ సమయంలో మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించగా అమ్మగారు ప్రార్థన చేశారు. ఆ సమయంలో దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచి ఇంకో డాక్టర్ గారు చూపిస్తే ఏమీ లేదమ్మా, కేవలం మోషన్ కొంచెం ఆగింది, గడ్డగడింది తప్ప అంతమించేం కాదన్న. చెప్పడం కూడా దేవుని మహిమ సాక్షి చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు.